ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్ ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే హైదరాబాద్ లో నివసించే పాపులేషన్ ఎవరైనా కానీ అన్ని పనులతో పాటు స్విమ్మింగ్ కూడా నేర్చుకోండి, చాలా మంచిది హైదరాబాద్ సిటీలో బతకాలంటే అనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఈసారి సార్ మీకు ఒక విషయం చెప్తాను. నిన్న ఎంత కష్టంగా ఉంది, ఇంతవరకు వాటర్ వచ్చేస్తారు. సార్ ఒక 2 minutes మీకు ఒక్కటే, నాకు 2 minutes టైం నేను చెప్తాను. సార్ మన మూసి ఇక్కడ వాటర్ వచ్చినా కానీ హైదరాబాద్లో డ్రైనేజ్ అయినా రెయిన్ వాటర్ స్ట్రామ్ అయినా పోయి కలవాల్సింది ఎక్కడ సార్? మూసీలో. లాస్ట్ మీరు 1 week లో మీరు లాస్ట్ 1 week మీరు డాటా తీయండి, ఎంత వర్షపాతం పడ్డదో మీరు చెక్ చేయండి. ఓకే, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండే. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మూసీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిండ్రా లేదా? అవును. ఆ రోజు కూడా ఆయన ఆ రోజు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి? రేవంత్ రెడ్డి గారు చేస్తారని అంటే వాళ్ళకి 100% నమ్మకం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే డెఫినెట్గా చేస్తారని, అది మంచి పేరు రేవంత్ రెడ్డి గారు రావద్దని వాళ్ళు పంచాయతీ బెడ్ స్టార్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే ఏమన్నాడు? ఇదొక హైడ్రా అంటే ఒక అద్భుతం చేసి చూపించింది అంబర్పేటలో అన్నాడు. బతుకమ్మ కుంట అనేది ఒక అద్భుతం అని చెప్పి కాలేరు వెంకటేష్ గారే చెప్పిండ్రా? నిన్న కాలేరు వెంకటేష్ గారే నిన్న ప్రతిపాదించారు. సార్ హైయెస్ట్ మూసీ నది ప్రవహించేది నా అంబర్పేట నియోజకవర్గమే. ఎందుకంటే చాదర్ ఘాట్ నుంచి చూస్తే ముస్రంబాగ్ దాకా ఎస్టీపీ దాకా అంబర్పేట నియోజకవర్గంలో 6.5 kilometers మూసి ప్రవహిస్తుంది. ఇక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టి మూసీని మీరు డెవలప్ చేయండి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఒక ఎమ్మెల్యే వచ్చి పబ్లిక్ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేల మీద పబ్లిక్ ఒత్తిడి ఉన్నది. ఈ రోజు ఎట్లయితే బతుకమ్మ కుంట కట్టించిండ్రో మూసి కూడా కట్టిను అని చెప్పి. ఎందుకంటే లేకపోతే మూసి అక్కడ వస్తే ముసరంబాగ్ చూడండి కొట్టుకపోయింది. ఆ ముసరంబాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టుకపోయేటట్టు చేసిండా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకొచ్చేసి జేబీఎస్లో పడేసిండా? మీరు హైడ్రాన్ పని చేయొద్దు అంటారు, వాటర్ వస్తేనేమో రేవంత్ రెడ్డి గారిని తిడతారు. ఎట్లా మరి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.